ప్రభావం మచిలీపట్నంలో మొదలైపోయింది. మంగన్పూడి బీచ్ వైపు వెళ్లే మార్గంలో పలు వృక్షాలు నేలకొరిగాయి. సముద్రం దగ్గర పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ముంతా తుఫాన్ ప్రభావం మచిలీపట్నంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. దీంతో మొత్తం మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తోంది. ప్రస్తుతం మనం మచిలీపట్నం మంగనపూడి బీచ్ వద్ద ఉన్న ఈ లైట్ హౌస్ పైన ఉన్నాము. లైట్ హౌస్ దగ్గర నుంచి వ్యూ ఇట్లా ఉంటుంది. ప్రస్తుతం ఆ సముద్రపు అలలు కూడా పోటెత్తున్న పరిస్థితి. ఒకవైపు వర్షం, మరోవైపు ఈదురుగాళ్ళు మొత్తం కూడా ఇప్పుడు మనం ఏబిఎన్ కెమెరాలో స్పష్టంగా వీక్షణలు చూపిస్తూ ఉంది. ఈ మొత్తం చూస్తూ ఉంటే ఈ ప్రాంతం అంతా కూడా ఆ తుఫాను ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు గాలి, మరోవైపు వాన, ఇంకోవైపు సముద్రపు అలలు బాగా ముందుకు వచ్చిన పరిస్థితి. దీంతో ఈరోజు రాత్రికి ఈ తీరం దాటే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో 90 నుంచి 110 కిలోమీటర్లు వాయువేగంతో గాలితో పాటు భారీ వర్షం కూడా కురుస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ఈ ప్రభావం ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ 3 ప్రాంతాల్లోనే అనేక జిల్లాలపై ఉంటుందని కూడా ఇప్పటికే హెచ్చరించింది. దీంతో మొత్తం రాష్ట్ర యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలోనే ఉండి మొత్తం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మొత్తం వీటికి సంబంధించి జిల్లా ఎవరైతే ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ మంత్రులు ప్రభావిత జిల్లాలోనే ఉండాలి, పరిస్థితిని ఎప్పుడు సమీక్షిస్తూ ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు కృష్ణా జిల్లాలో కొల్లు రవీంద్రతో పాటు మంత్రి సుభాష్, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో సత్యకుమార్తో పాటు ఇతర అధికారులు, మంత్రులు అందరూ కూడా అక్కడ ప్రత్యేకంగా వీటిపై దృష్టి కేంద్రీకరించారు. ఇక ఇవాళ రేపు ఇదే విధంగా తుఫాన్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రభుత్వం ఇప్పటికే పలు సూచనలు చేసింది. ప్రధానంగా ఈ తుఫాను కారణంగా ఈదురుగాలతో కూడిన భారీ వర్షం వస్తుందని ప్రజలు బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక హోర్డింగ్లు ఎక్కడైతే ప్రమాదకరంగా ఉన్నాయో ఆ హోర్డింగ్లు పూర్తిగా తొలగించేశారు. అలాగే చెట్లు కూడా ఎక్కడ పడిపోతాయని భావిస్తున్నారో కొన్ని చెట్లు కూడా పూర్తిగా తొలగించినట్టు కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రకృతి విపత్తు ఎప్పుడు ఎటువంటి ముప్పు తెస్తుందో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలి. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల అన్ని విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. అయినప్పటికీ కొన్ని విద్యా సంస్థలు నిన్న తరగతులు నిర్వహించినట్టు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ అంశాన్ని భావించింది. ఈరోజు రేపు తప్పకుండా ఆ విద్యా సంస్థలు అన్నీ కూడా పూర్తిగా మూసివేయాలి, సెలవులు ప్రకటించాలి. ఎవరైనా కూడా ఈ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఎందుకంటే ప్రజల ప్రాణాల కన్నా కూడా మరేది ముఖ్యం కాదు, ఒక్క ప్రాణం కూడా పోకూడదు. ఈ తుఫాను ప్రభావం అంతా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒక్క ప్రాణం కూడా పోకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని కూడా చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం చూస్తూ ఉన్నాము. ఈ మచిలీపట్నంలో అయితే పరిస్థితి చాలా భయానకరంగా ఉంది. మొత్తం ఆ తుఫాన్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి చిరుజల్లు, వర్షం కురిసిగా మధ్యాహ్నం తర్వాత నుంచి ఒకసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయిన పరిస్థితి. ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కూడా కురుస్తూ ఉంది. ఇక అధికార యంత్రాంగం అన్ని విధాలు సన్నద్ధమవుతోంది. ఆ సముద్ర తీర ప్రాంతం, ముఖ్యంగా అటు కాకినాడ నుంచి ఇటు బాపట్ల వరకు సముద్ర తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. మొత్తం ఇటువైపు ఉన్న మత్స్యకారులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలను కూడా పునరావాస కేంద్రాలు తరలిచ్చి 3 రోజుల పాటు వారికి అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించింది. ఇదే విధంగా రేపు, ఎల్లుండి కూడా ఈ పరిస్థితి ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, అవసరం వచ్చినా వెంటనే ఆ జిల్లాల కంట్రోల్ రూములకు కాల్ చేస్తే వెంటనే సమాచారం అందుకున్న వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని అవసరం సహాయం అందిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, హెచ్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో రంగంలో దింపి ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ సేవలు అందించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ఈరోజు రేపు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు ప్రజలు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్.